అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? ఖరీదైన మోసగాడు. సుబ్బిశెట్టి లక్షాధికారి, కానీ లోభి. ముఖ్యంగా కూలీనాలి చేసుకునే వాళ్లకు న్యాయంగా ఇయ్యవలసినది ఇయ్యాలన్నా శెట్టికి ప్రాణం కడబట్టినంత పని అయ్యేది. ఒక రోజల్లా నారయ్య శెట్టి ఇంటి పని పెరటి పని చేసి వెళ్ళిపోతూ కూలి డబ్బులు అడిగాడు. 5 రూపాయల కాగితం ఉంది, కానీ చిల్లర లేదని నారయ్య దగ్గర రూపాయి ఉంటే అది ఇచ్చి 5 రూపాయలు తీసుకోమని అన్నాడు శెట్టి. తన దగ్గర చిల్లిగవ్వ లేదన్నాడు నారయ్య. అయితే రేపు రమ్మన్నాడు సుబ్బిశెట్టి. డబ్బు తీసుకొనకపోతే ఆ రాత్రి పొయ్యిలో పిల్లి లేవదని, తనకు అందరూ 5 రూపాయల రోజు కూలీ ఇస్తున్నారని నారయ్య అన్నాడు. శెట్టి 4 రూపాయల పైన చచ్చి గీపెట్టినా ఇచ్చేది లేదు అన్నాడు. ఇంతలో పేరిశెట్టి కొడుకు వీరభద్రం వచ్చాడు. పేరిశెట్టి కోటీశ్వరుడు. శెట్టి అతన్ని 5 రూపాయలకు చిల్లర అడిగాడు. 4 రూపాయలే ఉన్నాయని, ఇంకో రూపాయి మర్నాడు ఇస్తానని వీరభద్రం అన్నాడు. శెట్టి ఆ 4 రూపాయలు నారయ్యకు ఇచ్చి పంపాడు. వీరభద్రం రూపాయి శెట్టికి ఇయ్యనేలేదు. దాన్ని ఎలా వసూలు చేసుకోవాలో సుబ్బిశెట్టికి తెలియలేదు. వీరభద్రం తండ్రి కోటీశ్వరుడాయే. ఆ రూపాయి నారయ్యనే తిననిచ్చాను కాను అని సుబ్బిశెట్టి అప్పుడప్పుడు పశ్చాత్తాపడేవాడు. విన్నారు కదా, ఖరీదైన మోసగాళ్ళు. కోటీశ్వరులే ఇలా చేసేది. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.